సో దయచేసి మళ్ళొకసారి నేను ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి భూసేకరణ విషయంలో మీరు అభ్యంతరం పెట్టకండి. నష్టపరిహారం ఇద్దామా, ఏమిద్దామో చెప్పండి. ఓపెన్ డిబేట్ ఫర్ దట్. భూసేకరణ విషయంలో భూమి కోల్పోతున్న వాళ్లకు బాధ ఉంటది, దుఃఖం ఉంటది. ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పండి. మూసి పరివాహక ప్రాంతంలో నష్టపోతున్న పేదలకు ఏమిద్దాము? ఒక మంచి కమ్యూనిటీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టి వాళ్ళకి ఇల్లు కట్టిద్దామా, లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం బాగిద్దామా, లేకపోతే ఫ్యూచర్ సిటీ రోడ్లో పోయే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇద్దాము, లేకపోతే ఫ్యూచర్ సిటీలో భూసేకరణకు సంబంధించి ఎంత నష్టపరిహారం ఇద్దాము, లగచర్లలో పేదవాళ్ళ భూమి పోతే ఏమిద్దామో చెప్పండి. ఇది ప్రభుత్వ ఖజానాలో నుంచి ఇచ్చేది ఎవరు? వాళ్ళు గాని నేను గాని ఎవరు మన ఇళ్ల నుంచి తీసిస్తలేము. ప్రభుత్వ ఖజానా నుంచి అభివృద్ధిలో వాళ్ళు సహకరించినప్పుడు వాళ్ళకు రూపాయి ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకునే బాధ్యత మనది. వాళ్ళకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటే వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం. వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించేది ఉంటే ఉద్యోగ అవకాశం కల్పిద్దాం.